ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఏలియా గారికి, వారి కుటుంబానికి, సంఘమంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ రాత్రి క్రీస్తు యొక్క జననమును జ్ఞాపకం చేసుకొని అందరం కలిసి దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఇటు గొప్ప భాగ్యం కొరకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి బైబిల్లో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అందరం తల వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో నీ పాద సన్నిధికి వచ్చారు నాయన. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, నీ దాసుని నిలబెట్టి నీ మహిమ కొరకు వాడుకోండి. ఏ హృదయానికి ఏ వర్తమానం అవసరమో నీవు ఎరిగి ఉన్న దేవుడవు. నీ శ్రేష్టమైన మాటలు పలికించి ఇక్కడున్న బిడ్డలందరి హృదయాలను బలపరిచి ఉజ్జీవింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు మానవుడుగా ఈ లోకంలో సంచరించినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి 3.5 సంవత్సరాలు తర్ఫీదునిచ్చాడు. 24 గంటలు వారితో పాటు ఉండి ఆయనను గూర్చిన ప్రత్యక్షతలని తన శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులు యేసుతో 3.5 సంవత్సరాలు నడిచి ఆయన ఎవరో మనకు తెలియజేయడానికి ఆయనను గూర్చిన చరిత్ర రాశారు. ఈ చరిత్ర ఒక సంఘటన అయిపోయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడిన చరిత్ర కాదు. కళ్ళారా ఆయనను చూచి వారి చేతులతో తాకి ఆయన మాటలు స్వయంగా విని ఆయనతో కలిసి నడిచిన వారు ఆయన చరిత్ర రాశారు. ఈ రోజుల్లో చాలామంది చరిత్రలు రాస్తారు, కానీ ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఊహించి ఇలా జరిగి ఉండొచ్చు అని రాసే చరిత్రకారులు ఉన్నారు. దానిని మనం నమ్మశక్యంగా ఉండదు. కళ్ళ ముందు ఇప్పుడే జరిగిన సంఘటన, అది చూసిన వాడు వ్యక్తిగతంగా మొట్టమొదటి వ్యక్తి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్, అసలు ఆ సంఘటన జరగగానే దాని గురించిన రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి అన్నమాట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇస్తారు. ఎవరో చెప్పడం కాదు, ఆ సందర్భములో ఆ పరిస్థితిని చూసిన వారు చెప్పే సమాచారమే మనకు అధికారపూర్వకంగా ఉంటుంది. యేసును గూర్చి లోకము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటున్నారు. ఆయనను అపహాస్యం చేసేవారు ఒకవైపు, వ్యతిరేకించేవారు ఒకవైపు, యేసును గూర్చి నానా రకాలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ ఎవరి మాట నమ్మాలి మనం? ఆయనను కళ్ళారా చూసి చెవులారా ఆయన మాటలు విని ఆయనను చేతులతో తాకి స్పర్శించి ఆయనతో కలిసి 3.5 సంవత్సరాలు సంచరించిన వారి మాటలు కరెక్టా? ఈరోజు యేసును గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మాటలు కరెక్టా? ఎవరి మాటలు మనం అంగీకరించాలి? ప్రత్యక్ష సాక్షుల యొక్క మాటనే మనం గమనించాలి. ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటల్లో నుండి యేసును గురించిన కొన్ని విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు రక్షింపబడని వారిని గురించి చెప్పట్లేదు, రక్షింపబడినాం అనుకుంటూ దేవుని బిడ్డలమని పిలువబడుతున్నట్టుగా అనిపిస్తున్న వారికి ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని ఇస్తున్నాను. మొట్టమొదటిగా యేసు చరిత్ర ఎంతమంది రాశారు బైబిల్లో? సువార్త ఎంతమంది రాశారు? సువార్తని 4 రాశారు కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తికులు యేసు చరిత్ర రాశారు. ఈ 4 సువార్తలు లేకపోతే యేసు చరిత్ర మనకు తెలిసేది కాదు. మత్తయి అనే వ్యక్తి రాశాడు. ఎవరా మత్తయి? యేసు ప్రభు శిష్యులలో ఒకడు, సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన యేసు నమ్ముకున్నాడు, యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారాడు. ఆయన చరిత్ర అంతా రాశాడు. మార్కు ఎవరు అంటే యేసు ప్రభు శిష్యుడైన పేతురుకి సమీప బంధువు. పేతురు దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పేతురు యొక్క శిష్యుడిగా మార్కు కొంతకాలం ఉన్నాడు. ఆ మార్కు ఇంకా ఇన్ఫర్మేషన్ని పౌలు దగ్గర, పౌలు కాకుండా పౌలుతో కలిసి పరిచయం చేసిన అనుభవం కూడా మార్కుకు ఉంది. సో ఈ వ్యక్తులు ఆ సందర్భంలో ఆ తరంలో ఉన్న వాళ్ళు ఈ చరిత్ర రాశారు. లూకా అనే ఇంకొక చరిత్రకారుడు క్షుణ్ణంగా వీళ్ళు రాసింది కరెక్టా రాంగా, మత్తయి, మార్కు రాశారు, మరి వాళ్ళు సొంతగా రాశారా, ఇది నిజంగా జరిగిందా అని
ఒక్కొక్క స్థలానికి వెళ్ళి జరిగిన సంఘటనలన్నీ పరిశోధించి ఉన్నది ఉన్నట్టుగా ఒక ప్రభుత్వ అధికారి ముందు ఒక సందర్భాన్ని గురించిన పూర్తి వివరాలు పెడతారు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్కి అప్పగిస్తారు. ఈ సంఘటన జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇస్తారనుకోండి, అది కరెక్ట్గా అలా జరిగిందా లేదా ఏం చేస్తారు, ఒక ఎంక్వైరీ టీం, ఇన్వెస్టిగేషన్ టీంని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పినట్టు ఉందా లేదా అనేది పరీక్షించి వస్తారు. సో ఈ లూకా ఇన్వెస్టిగేషన్ టీం లాగా చేసి వచ్చాడు. మొత్తం మత్తయి, మార్కు రాసింది కరెక్టేనా, ఊర్లో అందరు చెప్పుకుంది కరెక్టేనా, యేసుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగిన వారు, యేసు తల్లి అయిన మరియ దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ సంప్రదించాడు, యేసుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్గా పరీక్షించి రోమా అధికారి చేతుల్లో, థియోఫిలా అనే ఒక అధికారి చేతుల్లో చరిత్ర పెట్టాడు. సార్ నేను మొత్తం పరీక్షించి చెప్పాను, అంతా వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్, ఇదిగో నా వ్యక్తిగత రిపోర్ట్లో తేలింది ఇది అని ఆ రిపోర్ట్ని అధికారి ముందు పెట్టాడు. అంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్ ముందు పెట్టేటప్పుడు ఏది పడితే అది పెట్టడానికి వీలు లేదు. ఏదో ఊర్లో కథ రాసుకుంటూ పోయి ఇదో ఇలా జరిగిందట సార్ అంటే కుదరదు. ఎంక్వైరీ కొరకు వెళ్ళిన వ్యక్తి అన్నిటినీ పరిశోధించి కరెక్ట్ సమాచారాన్ని అందిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ఎంతమంది సమాచారం చెప్పారు? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అయితే ఈ 4 యేసు ప్రభువుని గురించిన చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ 4లో 4 సువార్తలలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త. మనకు బైబిల్లో కూర్చోబడేటప్పుడు మత్తయి ఫస్ట్ రాయబడింది, కానీ చరిత్రలో మొట్టమొదటిగా యేసు ప్రభు చరిత్ర రాయాలన్న ఆలోచన ఎవరికి ప్రారంభమైంది? మార్కు అనే వ్యక్తి యేసు చరిత్ర రాయడం మొదలుపెట్టాడు. మార్కు ఎక్కడ నుండి రాశాడంటే డైరెక్ట్ యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభం నుండి రాసుకుంటూ వచ్చాడు. ఆయన జననమును గురించిన వివరాలు మార్కు రాయలేదు, వంశావళిని గురించిన వివరాలు రాయలేదు. డైరెక్ట్గా యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసు నుండి ఆయన మందిరానికి వెళ్ళి మాట్లాడిన మాటలు, అక్కడి నుండి ఆయన పరిచర్య వివరాలతో ప్రారంభించాడు. ఆయన జననమును గురించిన వివరాలు మార్కు రాయలేదు. డైరెక్ట్గా యేసు బాలుడుగా ఉన్నప్పటి నుండి ఆయన పరిచర్య చేసే దినములను ఆయన చరిత్ర రాసుకుంటూ వచ్చేసాడు. మార్కు రాసిన తర్వాత మత్తయి స్టార్ట్ చేశాడు. మార్కు రాసిన ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది, కానీ మార్కుకి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలియదు. దానికంటే ముందున్న చరిత్ర నేను రాస్తానని మత్తయి సువార్త రాశాడు. యేసు ప్రభు యొక్క జననము దగ్గర నుండి స్టార్ట్ చేశాడు ఆయన. మార్కేమో పరిచర్య దగ్గర నుండి స్టార్ట్ చేశాడు. మత్తయి ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు? యేసు ప్రభు అసలు ఆయన జననం ఎలా జరిగింది, పైగా ఆయన జననం గురించి వివరించేటప్పుడు యేసు ప్రభు రాజు, యూదులకు రాజు అని ఆయనను పరిచయం చేయడానికి, రాజవంశంలో పుట్టాడు ఈయన అని చెప్పడానికి మొట్టమొదటి అధ్యాయం మత్తయి సువార్తలంతా ఏం చరిత్ర ఉంటుంది? ఎవరైనా బైబిల్ చదవమని ఇస్తే ఫస్ట్ మత్తయి సువార్త చదివేటప్పుడు అన్ని పేర్లే ఉంటాయి. ఏంటయా బైబిల్ అంతా ఇలాగే ఉంటాయా పేర్లు అనుకుంటారు అందరూ. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వంశావళి రాయబడింది. ఎందుకు వంశావళి రాశాడంటే యేసు ప్రభు ఒక రాజ కుటుంబంలో పుట్టాడు, రారాజుగా ఈ లోకానికి వచ్చాడు అని తెలియజేయడానికి మత్తయి ఆయన వంశావళి క్రమాన్ని రాశాడు. అయితే మత్తయి యేసును గురించి రాసేటప్పుడు వంశావళి ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేశాడు? మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు? అబ్రహాము దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఎందుకు అబ్రహాం దగ్గర నుండి స్టార్ట్ అయింది అంటే, పాత నిబంధనకు మనం వెళ్తే లోకంలో ప్రజలందరూ కూడా దేవుడెవరో మర్చిపోయి సత్యదేవుని విడిచిపెట్టి అసత్యాన్ని ఆరాధిస్తూ నిజమైన దేవుడెవరో తెలియని కాలంలో దేవుడు అబ్రహాం అనే ఒక్క వ్యక్తిని పిలిచి లోకంలో నుండి వేరు చేసి ఆయనని తన కుమారునిగా చేసుకొని విశ్వాస వీరునిగా దేవుడు ఆయనను తీర్చిదిద్ది ఆయనను ఆశీర్వదించి ఆయనతో నిబంధన చేశాడు. నీ సంతానమును నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం అంత విస్తారంగా చేస్తాను, నీ సంతానంలో నుండి ఒక వాగ్దాన పుత్రుడు వస్తాడు, మెస్సియా వస్తాడు అన్న ప్రవచనాలన్నీ అబ్రహాముకు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క వంశావళి గురించి రాయాలనుకున్న మత్తయి ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు? అబ్రహాం కుమారుడు ఈయన కుమారుడు అనుకుంటూ వచ్చి యేసు ప్రభు యొక్క జననం వరకు రాశాడు. అంటే మార్కు రాసిన స్టోరీ కన్నా ఈయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడే ఈ లోకానికి రావడం కాదయ్యా, ఈయన అబ్రహాము దగ్గర నుండి ఆ వంశావళిలో వచ్చిన వ్యక్తి అని రాశాడు. ఓకే, మార్క్ అయిపోయింది, మత్తయి అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? లూకా యేసు ప్రభు యొక్క వంశావళి ఆయన కూడా రాశాడు.
మత్తయి ఏమో అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు అని అబ్రహాం దగ్గర నుండి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. లూకా ఎక్కడి నుండి వంశావళి రాశాడు? ఆదాము దగ్గర నుండి రాశాడు. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో 38వ వచనం నుండి చూడండి. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే మీరు కింద నుండి పైకి వెళ్తే ఆదాము కుమారుడు, ఈయన కుమారుడు, ఈయన కుమారుడు, ఈయన లాస్ట్కి అలా చెప్పుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఏం అర్థమవుతుంది మనకు? మార్కు ఏమో ఆయన బాల్యము నుండి చరిత్ర రాసుకుంటూ వచ్చాడు, అంటే ఆయన పరిచర్య ముఖ్యంగా. మత్తయి ఏమో ఈయన బాలుడుగా ఉన్నప్పటి నుండే కాదండి, ఈయన ఈ వంశం నుండి వచ్చినాడు అని అబ్రహాము దగ్గర నుండి స్టార్ట్ చేశాడు. లూకా ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడు? ఈయన అబ్రహాం దగ్గర నుండే కాదు సార్, ఆదాము వంశం నుండి, అంటే మానవాళ్ళలో ఆదాము దగ్గర నుండి వంశాలు రాసుకుంటూ వచ్చాడు. ముగ్గురు యేసు ప్రభు గురించి చేశారు. ఇక లాస్ట్కు ఉన్నాడు ఒక ఆయన, 4వ ఆయన యోహాను. ఎవరి యోహాను? 12 మంది శిష్యులలో యేసుకి ప్రియమైన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పేరు ఆయనకి. మనకందరికీ తెలుసు. ఇప్పుడు నా గురించి బాగా తెలియాలి అని అంటే నాకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి నా గురించి బాగా తెలుసు, అంతేగా. ఇప్పుడు నా చుట్టూ 10 మంది తిరగొచ్చు, 10 మందిలో అందరికీ నేను ఈక్వల్గా అర్థం కాను. ఎవరికి ఎక్కువ అర్థమవుతాను? ఎవరైతే నా హృదయానికి ఇష్టలో, నా హృదయంలో ఉన్నదంతా ఎవరితో నేను పంచుకుంటానో, నా హృదయానికి సమీపంగా ఉండే వ్యక్తికి నా మనస్సు ఏంటో అర్థమవుతుంది బాగా. నేనేంటో, నా పరిస్థితి ఏంటో బాగా అర్థమయ్యేది ప్రియమైన స్నేహితులకు, దగ్గరగా ఉండు వారికి అర్థమవుతాం మనం. ఇక మనకు వారికి మధ్య రహస్యాలు ఉండవు. ఇప్పుడు యేసు ప్రభుకి ప్రియ శిష్యుడిగా ఎంచబడుతున్న వ్యక్తి ఎవరు? యోహాను. ఇప్పుడు యోహానుకి ఈ ముగ్గురు కన్నా ఎక్కువ తెలుసా లేదా? మార్కు యేసు బాల్యము నుండే తెలుసు, మత్తయికి అబ్రహాం దగ్గర నుండి స్టోరీ తెలుసు, లూకాకి ఆదాము దగ్గర నుండి స్టోరీ తెలుసు. యోహానుకి సార్ ఈయన భూమి మీద పుట్టినంత మాత్రాన ఏదో అబ్రహాం దగ్గర నుండి స్టార్ట్ అయింది ఈయన చరిత్ర, ఆదాము నుండి స్టార్ట్ అయింది అనుకుంటున్నారేమో. డైరెక్ట్ యోహాను చరిత్ర రాసేటప్పుడు మరియా గర్భవతి అయి కుమారుని కన్నా అనే స్టోరీ లేనేలేదు అసలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన స్టోరీ స్టార్టింగ్? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఆది. అంటే ఇంకా ఆదాము కాదు, ఆదాము కంటే ముందుకు వెళ్ళిపోయాడు ఈయన. యేసుప్రభు ఎక్కడ వాడనుకుంటున్నారు? ఈ మధ్య చెప్పుకుంటున్నారు చాలామంది, యేసుప్రభు మీ మతం వచ్చి 2000 సంవత్సరాలే కదా సార్ అయింది అని. యోహాను భక్తుడు చెప్తున్నాడు, సార్ ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమికి వచ్చిన డేట్ అది. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆది నుండి ఉన్న దేవుడు. ఆయన నిన్నగాక మొన్న వచ్చిన మతం కాదండి ఇది, నిన్నగాక మొన్న పరిచయమైన దేవుడు కాదు ఈయన. ఈయన ఎప్పటి నుండి ఉన్న వ్యక్తి? అబ్రహాం కుమారుడు అనుకొని అబ్రహాం దగ్గర నుండి క్యాల్కులేట్ చేసుకుంటారేమో. అలాగని ఆదాము కుమారుడు అని చెప్పి ఆదాము దగ్గర నుండి లెక్కలేసుకుంటారేమో. కాదు, భూమి పుట్టక మునుపు నుండే, ఆది అన్న కాలం నుండే ఉన్నవాడిన. ఆది యందు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన కొత్తగా స్థాపించబడిన మతస్థాపకుడా? కాదు. లోకం అపార్థం చేసుకుంటుంది ఆయనని. సువార్త కరెక్ట్గా అర్థం కాలేదు. సో యేసు ప్రభు ఎవరు అని అంటే సృష్టి ఆరంభం కాక మునుపు నుండే ఉన్న దేవుడు ఆయన. రైట్? సనాతనమైనది అని అనుకుంటున్నారు. సనాతనమైనది అంటే పూర్వమైనది. ఎన్ని సంవత్సరాల సనాతనమైనది అని అడగండి మీరు. 1,00,000 సంవత్సరాలు, 2 లక్షల సంవత్సరాలు అంటారు. నేనంట అసలు సంవత్సరం ఆరంభం కాకముందు ఉన్నదే యేసు ప్రభు. మీరు సంవత్సరాలు క్యాల్కులేషన్ చెప్తున్నారు, క్యాల్కులేషన్ లేని దేవుడైనా. అర్థమవుతుందా మీకు? యేసులో ఉన్న గొప్పతనం ఏంటి? మీరు 1,00,000 సంవత్సరాల క్రితం మా స్టోరీ, మాది ఆరంభం నుండి ఉన్న స్టోరీ, మాది మనుషుల నుండి, నేనంటే మనుషులు పుట్టక నుండి ఉన్న స్టోరీ మాది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనుషులు పుట్టినాక, భూమి పుట్టినాక వచ్చిన దేవుడు కాదు. ఎక్కడున్న దేవుడు? భూమి పుట్టక మునుపు ఆదిలో ఉన్న దేవుడు ఆయన. ఆయనకు ఆరంభం లేదు, అంతము లేదు. మరి 2000 సంవత్సరాల క్రితమే కదా సార్ మీ స్టోరీ అంటే, ఆయన భూమి మీదకి వచ్చిన విజిటింగ్ డేట్ అది. 4 రోజులు అయింది నీ ఊరికి వచ్చా, అంతేగాని ఆయన ఉనికిలోనికి వచ్చే 4 రోజులు అయిందా? ప్రజలకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు మానవుడిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది, కానీ మానవుడిగా వచ్చినంత మాత్రాన ఆరంభం అక్కడి నుండి అయింది అనుకోకండి. ఆరంభం ఎక్కడ అంటే ఆయనకు ఆరంభము తేదీయే, అసలు సమయము కాలము అనేది ఇంకా ఆరంభం కాక మునుపు నుండే ఉన్న దేవుడు ఆయన. అది లేనివాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు యోహాను భక్తుడు చెప్తున్నాడు ఆయన గురించి. ఎవరైనా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం,
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరండి ఈయన? ఎవరు అనంటే ఇది ఏదైతే మీరు చూస్తున్నారో విశ్వం కలిగి ఉన్నది ఏది అంటే సృష్టింపబడినది అంటూ ఏదైనా ఉందంటే ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా యేసు ప్రభు ఎవరు అని లోకం అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ సృష్టి కంటే ముందు ఉన్నవాడు, ఈ సృష్టిని చేసినవాడు. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? క్రైస్తవులు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే యేసు ప్రభుని ఇంకా తొట్టిలోనే చూస్తున్నారు. అది సమస్య. బాలుడైన యేసు అంటే బాలుడు దగ్గర నుండి స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. బాలుడు దగ్గరే ఆగిపోయారు. ఆయన స్టోరీ బాలుడుగా ఉన్నప్పటి నుండి ప్రారంభం కాలేదు. అది మనం ఫస్ట్ తెలుసుకుంటే అన్ని లోకానికి చెప్పొచ్చు మనం. ఇంకా ఒక తొట్టి తయారు చేసి ఆ తొట్టిలో పడుకోబెడుతున్నారు ఆయనని. అసలు ఎంత విచిత్రం! ఇప్పటికి కూడా బాలుడైన యేసు అని చెప్పి ఉయ్యాలేసి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు నన్ను మీరు అభిమానిస్తున్నారు అనుకోండి, నాది ఏదైనా ఫోటో కావాలని అనుకుంటే నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడు నా ఫోటో తెచ్చుకొని పెట్టుకుంటారా? ఇప్పుడు నన్ను నిజంగా అభిమానించే వాళ్ళు నేను ఏ వయసులోనే ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటారు? ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్ పెట్టుకోవాలి. నా చిన్నప్పటి ఫోటో పెట్టి బాల వినయ్ అని చెప్పి గణపరుస్తున్నారు అనుకోండి, అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. ఏ సార్, ఇంత తాడి చెట్టు అంత మనిషిని పట్టుకొని ఇంత పెద్ద వ్యక్తిని కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తి కనబడుతుంటే ఇంకా నా చిన్నప్పటి ఫోటో కాదు, ఇక అయిపోయింది. అది చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఫోటో. ఇప్పుడు పెద్దవాడినైన తర్వాత ఒకవేళ నన్ను అభిమానించాలనుకున్న వారు నేను ఇప్పుడున్న స్థితిని గురించి ఆలోచిస్తాడు కానీ బాలుడుగా ఉన్న స్థితిని. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి, బాలుడైన మహాత్మా గాంధీ అని బాలుడు ఫోటో పెడతారు అక్కడ. అదే ఎందుకు? ఆయన మహానుభావుడు, గొప్పవాడే, జాతిపిత. కానీ ఆయన జీవితంలో ముగింపు దశలో ఏ ఆకారంలో ఉన్నాడో అది మనుషులు గుర్తు చేసుకుంటారు, అంతేగాని ఆయన చిన్నప్పటి ఫోటో కాదు. మరి ఎందుకో క్రైస్తవ కుటుంబాలు బాల యేసు ఉంటాడు. ఇంకా యేసుని మనమే అర్థం చేసుకోలేదు. మనము ఆ బాల యేసు అంటున్నామంటే స్టోరీ అక్కడ నుండే స్టార్ట్ అయింది అనుకుంటున్నారు చాలామంది. తక్కువ చేస్తున్నాం. ఇంకా ఆయనని బాలుడుగా చూడదు. పశుపాకలో పడుకుండా పెట్టడేమో కానీ ఆయన పసిబాలుడు కాదు. పరమాత్ముడే కానీ ఆయన పసిబాలుడు కాదు. సో యేసును గురించిన సరైన అవగాహన ఫస్ట్ మనం కలిగి ఉండాలి. ఆయన సృష్టి కన్నా ముందున్నవాడు, ఆరంభము లేనివాడు, అలాగే ఈ సృష్టి అంతటినీ చేసినవాడు. మనం ఎప్పుడు యేసు ప్రభు గురించి జ్ఞాపకం చేసినా ఈ విషయాలు జ్ఞాపకం చేయాలి. మనం డైరెక్ట్గా కన్యక గారి ముందు కుమారుడు అక్కడ నుండే స్టార్ట్ చేస్తాం. నో, అది సగం చరిత్ర, సగం నుండి స్టార్ట్ అయిన చరిత్ర అది. అందుకొరకే యోహాను చాలా క్లారిటీ ఇస్తున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కరుణ అనట్లేదు. అసలు కన్యకనే లేదు, భూమియే లేదు. అంతకంటే ముందున్న అక్కడ నుండి స్టోరీ స్టార్ట్ చేశాడు. నువ్వు యేసును ఆరాధించేటప్పుడు పశుపాకల దగ్గర నుండి స్టార్ట్ కావద్దు నీ స్టోరీ. విశ్వము ఉనికిలోనికి రాకమునుపు నుండి స్టార్ట్ కావాలి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను, ఆది అందు భూమి ఆకాశం అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం రాసేటప్పుడు ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు ఉన్నాడు. చాలామందికి ఇంకా అన్యజనులు ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మీ దేవుడు వచ్చి 2000 ఏళ్ళది, మీ మతం వచ్చి 2000 అని వాళ్ళకి తెలియదు. మనకు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేదా? ఈ సృష్టిని అంతటిని చేసే సమయమున కలుగును గాక అన్నప్పుడు యేసు ప్రభు లేడు అక్కడ, ఉన్నాడు. అంటే మనకు అర్థం చేసుకోకపోతే మన లోకానికి అర్థం చేపించలేము. సో కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఏముంది ఆయన లోపల? జీవము అనేది ఆయనలో ఉంది. అసలు ఈ విశ్వమంతటి మీదికి జీవం అనేది ఉనికిలోనికి రావడానికి ఎవరు కారకులు? ఆ సృష్టికర్త ఈ విశ్వమంతటిని చేసి అన్ని ప్రాణులను జీవ కణాలను ఇచ్చింది ఎవరు? దేవునిలోని ఆ జీవము చిన్న సూక్ష్మమంత భూమి మీదకి వేస్తేనే ఇంత జీవం ఉంది భూమి మీద. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిలో కొంచెం జీవం పెడితేనే ఇంత పెద్ద సృష్టిలో మానవులు సంచరిస్తున్నారు. ఈరోజు ప్రాణులన్నీ సంచరిస్తున్నాయి. అది దేవుడిచ్చిన జీవం. దేవుడు మానవులకు జీవం ఇచ్చాడు. ఒక మట్టి ముద్దను చేసి అతని నాసికారంధ్రములో తన ఆ వాయువు ఊదగా మానవుడు, ఇప్పుడు మనం అమ్మయ్య బ్రతుకున్నాం, జీవం ఉంది అంటే ఎవరుంది? ఈ జీవం ఎవరిది? ఎవరిచ్చింది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనకు ఇచ్చింది. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఎవరి మూలంగా బ్రతుకుతున్నాం చెప్పండి?
సృష్టి యావత్తు ఆయన మూలముగా కలిగినది. ఈరోజు సృష్టిలో ఏదైనా బ్రతికున్న ప్రాణి అంటూ ఉంది అని అంటే ఆ ప్రాణి లోపడున్న జీవం ఎవరిది చెప్పండి? యేసు మూలంగా బ్రతుకుతున్నాం మనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, సమస్తమును ఆయనను బట్టి, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు సృజింపబడను. ఈ భూమి మీద జీవం అనేది, లైఫ్ అనేది ఏదైనా ఉంది అని అంటే అది ఎవరిచ్చింది? అది ఎవరిచ్చిన దాత ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు అంటే లోకానికి అర్థం చేయించాలి. ఆయన జీవదాత, జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. మీకు జీవం విలువ చెప్పాలి, జీవం యొక్క విలువ మీకు చెప్పాలి నేను. ఈరోజు మానవుడు ఏ పనైనా చేస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? లోపల ఏముంది? ఈ జీవం కాసేపు పక్కన పెడదాం, కాసేపు పక్కన పెడదాం. బాగా చదువుకున్నాడు సార్, కోటీశ్వరుడు, పిహెచ్డీలు చేశాడు, చదువుకున్నాడు కదా, బాగా జ్ఞానం ఉంది, కాసేపు జీవాన్ని పక్కన పెడదాం. ఏం చేస్తారో చూద్దాం. ఒకవేళ దేవుడు సరే, నేను బాగా చదువుకున్నాను, నేను మేధావిని, దేవుడు లేడు, ఏం లేడు అని అంటున్నాడు కదా ఒక మనిషి. ఈరోజు మానవుడు ఏమంటున్నాడు అంటే బాగా జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు లేడు, ఏం లేదు, మనమే దేవుళ్ళం. సృష్టి దానంతరదే వచ్చింది, నేను దానంతరదే పుట్టాను, అంతే, నేను పుట్టడానికి ఎవరు కారకులు కాదు అంటున్నాడు కదా. సరే, నీ జీవము ఒక్క క్షణం తీసి పక్కన పెడితే ఏం చేయగలుగుతావు? కుక్క శవముతో సమానమే నీ జీవితం. నీ లోపడున్న జీవం ఎవరిది? యేసయ్యది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం కొంతిస్తేనే సృష్టి ఇంత ఉనికిలోనికి వచ్చింది. ఆయనలో సమృద్ధి అయిన జీవం ఉండెను. సమృద్ధి అంటే లిమిట్ లేదు, ఇంతనా 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 అంటే కొలత లేదు. ఆయన లోపడున్న జీవం, ఆయన అనంతుడు. ఆ అనంతుడైన జీవము మనలోనికి పంపడం ద్వారా మనం ఈరోజు బ్రతికి బట్టగట్టుకుంటున్నాం. ఈరోజు యేసుని గుర్తు చేసుకోవాలి, ఆయన జీవదాత. మీకు జీవం యొక్క విలువ ఇంకా కాస్త చెప్తాను. ఆల్రెడీ మొక్కజొన్న కంకి, మొక్కజొన్న తెలుసు కదా, ఏమంటారు? మొక్కపుట, ఒక విత్తనం, మొక్కజొన్న విత్తనం. ఓకే, ఒక్క విత్తనం నాకు దొరికింది, ఒకటే ఒక విత్తనం. ఆ ఒక్క విత్తనాన్ని నేను భూమిలో పాతిపెట్టా, మొక్క వచ్చింది, మొక్కజొన్న కంకి వచ్చింది. ఒక మొక్కజొన్న కంకికి ఎన్ని విత్తనాలు రావచ్చు అందాజా? ఇంచుమించు 800, 600 నుండి 1000 వరకు దొరుకుతాయి. 800 అనుకుంటున్నాను నేను. ఓకే, అందాజా 800 విత్తనాలు. ఒక్క విత్తనమును నేను విత్తడగా దాంట్లో ఎన్ని విత్తనాలు వచ్చాయి? ఇప్పుడు 800 విత్తనాలు వచ్చాయి. ఈ 800 విత్తనాలని మరలా విత్తుతున్నా. ఓకే, 800 విత్తనాలు మళ్ళీ నా పొలంలో చల్లా. ఒక్కొక్క విత్తనానికి మళ్ళీ ఒక్కొక్క అంకె వచ్చింది అనుకుందాం. ఎన్ని విత్తనాలు అవుతాయి ఇప్పుడు నాకు? 6,40,000 విత్తనాలు వచ్చాయి. అమ్మో, వేలలో చెప్తున్నారేందమ్మా, లక్షలు కలిపాను మనం. 6,40,000. ఇప్పుడు ఎన్నో పంట ఇది? మొదటి పంట ఒకటే విత్తనం వేసా, రెండవ పంటలో 800 విత్తనాలు వేసా, మూడో పంటలో 6,40,000 విత్తనాలు వేసా. ఒక్కొక్క విత్తనానికి 800 విత్తనాలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని విత్తనాలు వచ్చాయి చెప్పండి? నాలుగో పంటకి 6,40,000 ఇంటూ 800, 51,20,00,000. ఎన్ని విత్తనాలు వచ్చాయి? 51,20,00,000 విత్తనాలు. ఇంకొక పంట, ఐదో పంట వేసా, లాస్ట్ ఇదే పంట. ఇప్పుడు 51,20,00,000 ఇంటూ 800 వేయండి. ఐదో పంటనే సార్, సంవత్సరానికి ఒక పంట అనుకుందాం. 5వ సంవత్సరానికి ఎన్ని విత్తనాలు వస్తాయి నా దగ్గర? సులభంగా మీకు ఒక చెప్తాను ఏంటంటే, భారతదేశంలో 140 కోట్ల జనాభా అనుకుంది. ఓకే, భారతదేశంలో 140 కోట్ల జనాభా. 5వ పంట నేను వేస్తే 140 కోట్ల మంది ప్రజలకు మనిషికి కిలో విత్తనాలు ఇవ్వచ్చు నేను. అంత విత్తనాలు వస్తాయి. అర్థమైందా? 5 సంవత్సరాలు నేను కష్టపడితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని చేతికి 1 కిలో విత్తనాలు ఇవ్వగలుగుతా నేను. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టగలుగుతాను. దేని ద్వారా స్టార్ట్ అయింది ఇదంతా? అర్థమైందా మీకు? 1 విత్తనంలో ఉన్న జీవము
దాన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే భారతదేశం అంతటికి తిండి పెట్టచ్చు. ఆ జీవమును వాడాలి. ఆ జీవము తీసుకొచ్చి నేను సెల్ఫ్లో పెట్టాను ఇంట్లో. మీరు 10 సంవత్సరాలు ఉన్నా ఏ ప్రయోజనం? ఇప్పుడు దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు? ఈ జీవాన్ని కరెక్ట్గా వాడితే మన లోపల దేవుని శక్తి ఏంటో తెలుసుకుంటాం. దేవుడు నీలో నాలో ఉంచిన జీవం యొక్క విలువ ఇంకా మనిషికి అర్థం కాలేదు. ఈ జీవాన్ని పనికిరాని దానిలాగా అలా పక్కకు పెట్టుకుంటున్నాడు మనిషి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే తీసుకెళ్ళి అటక మీద పెట్టినట్టు ఉంది ఇప్పుడు మన జీవితాలు. దేనికి పనికి వస్తున్నాయి? దేవుని చిత్తానుసారంగా ఒకవేళ మన జీవితాలు కట్టుకుంటే ఆయన జీవం ఏదైతే మన లోపల ఉందో ఈ జీవము అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. యేసులో ఉన్న జీవాన్ని ఆయన మనకిచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, నేను గొర్రెలకు సమృద్ధి అయిన, యోహాను సువార్తలో అసలు ఆ జీవం గురించి మాట్లాడతాడు. ఇది పెద్ద ప్రసంగం అవుతుంది కానీ నేను జస్ట్ మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఓకే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును. ఆగండి, ఇక్కడ దొంగ అంటే ఎవరు? సాతాను గురించి మాట్లాడుతున్నాడు. సాతాను వచ్చి ఏం చేస్తాడు? వాడు దొంగతనం, వాడికి ఇవ్వడం తెలియదు, తీసుకోవడమే తెలుసు. సాతాను ఒక వ్యక్తి జీవితంలోనికి అడుగు పెట్టాడంటే ఉన్నది దోచుకుంటాడు. వాడు ఏం దోచుకుంటాడు? నీ లోపడున్న జీవాన్ని దోచుకుంటాడు. నిన్ను చంపడమే వాడి పని. యేసు లేని జీవితాలను మీరు గమనించండి. వాళ్ళ జీవితాలను ఎలా నాశనం కావాలనేదే ప్రయత్నం సాతానది. తాగు, తిను, లోకంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, లోకం ఏం బాధపడదు. నీ జీవము సాతాను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. యేసు లేని జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, గ్రామాలు, దేశాలు నాశనం అవుతున్నాయి. యేసు యొక్క జీవం లేనందున అపవాది వచ్చి ఒక్కొక్కరింట్లో ఉన్న జీవమును దోచుకుంటున్నాడు. వాడు దొంగ. వాడు వచ్చేదే నీ లోపల యేసయ్య ఇచ్చిన జీవం లేకుండా చేయడం, నిన్ను మరణానికి దారి తీయడం, నాశనానికి నిన్ను నడిపించడం, కొట్టుకొని చంపుకోవడం, వ్యాధుల చేత, భయంకరమైన అలవాట్ల చేత మనిషిని నాశనం చేయడానికే సాతాను వస్తున్నాడు. దొంగిలించుటకును హత్య చేయుటకును. ఎందుకు వస్తాడు చెప్పండి? ఆయన జీవం ఇస్తే సాతాను ఎందుకు వచ్చాడు? నీ దగ్గర నుండి ఆ జీవం తీసేయాలని, నిన్ను చంపడానికి వస్తున్నాడు వాడు. దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకును. మరి ఇంక వాడికి ఇంక వేరే పనేముంది? సాతాను వస్తే దేని కొరకు వస్తాడు? సాతాను యేసుప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు నాకు మొక్కితే ఈ లోకమంతా ఇచ్చేస్తా అన్నాడు. ఎంత కుయుక్తో తెలుసా? లోకమంతా ఇచ్చేస్తా అని వాడు చేసే పని చెప్తున్నాడు మీకు. సాతాను ఈరోజు మనుషులందరినీ కూడా అలాగే ప్రేరేపిస్తున్నాడు. ఇది కొండ అనుకోండి, కింది నుండి పైకి ఎక్కిస్తున్నాడు వాడు. ఈ కొండ మీద నిలబెట్టి, ఒక్కసారి చూడు, నాకు మొక్కితే ఇదంతా ఇచ్చేస్తా నీకు. ఇక్కడ చూసి, అమ్మో ఈ ప్రపంచం అంతా నాదే అయిపోతుందా అనుకొని పొరపాటున వంగాడా, వెనక నుండి నెట్టేస్తాడు. అంతే. ఎక్కడ పడతాడు ఇప్పుడు? అది వాడి ప్లాన్. నువ్వు కొంచెం వంగితే చాలు, నిన్ను నాశనం. ఈ లోకం ఇచ్చే శక్తి వాడికి ఎక్కడుంది? వాడు ఏదన్నా మంచి అనేది మనకి ఇవ్వగలడా? దేవుడు తప్ప, యేసు ప్రభు తప్ప మంచి అనేది మనిషికి ఎక్కడి నుండి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా ఫోన్ చేసి, సార్ మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే ఎవరు నమ్మకండి. మీకు స్కీమ్లో మీ పేరు వచ్చింది సార్, ఫ్రీ గిఫ్ట్ వచ్చింది సార్, వచ్చి తీసుకోమని అంటే నమ్మకండి. అంత మనని అభిమానించి ఫ్రీగా ఇచ్చేటోడు ఎవరు లేరు ఈ రోజుల్లో. ఏదైనా మీకు గిఫ్ట్ వచ్చింది అని అంటున్నాడంటే వాడు వెనుక పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. అదొక ఎరా. యేసు తప్ప నీ కొరకు ప్రేమ కలిగి ఇచ్చేవాడు ఎవరును లేరు. సాతాను వచ్చాడంటే చాలు, నీ దగ్గర నుండి దోచుకోవడానికి వస్తాడు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడట? అక్కడ రాయబడి ఉంది, గొర్రెలకు జీవము కలుగజేయుటకు. అది కొంచెం కొంచెమా? అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి ఈరోజు? ఒక్క చిన్న విత్తనంలో ఉన్న జీవమే కరెక్ట్గా వాడితే ఎంత ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఈరోజు యేసయ్య మన హృదయంలో అడుగు పెడితే మన లోపల వచ్చే జీవం ఒక్కసారి కరెక్ట్గా పనిచేసింది అనుకోండి, ప్రపంచమే మన ద్వారా ఆశీర్వించబడుతుంది.
మనం చిన్న పల్లెటూరులో ఉండొచ్చేమో, ఒక విత్తనం పల్లెటూరులోనే పట్టణంలో ఉండడని అదే జీవం పనిచేస్తుంది. అది సిటీ పల్లెటూరు అని తేడా ఏం లేదు, జీవము దానికి వాల్యూ. దాన్ని కరెక్ట్గా మంచి నేలలో దాన్ని విత్తితే అద్భుతమైన పంటని ఇస్తుంది. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఒక విత్తనం లాంటిది. యేసయ్య ఈ విత్తనంలో జీవం పెట్టాడు. కొంచెం కాదు, ఎంత పెట్టాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? మనము పాపములో చచ్చి ఉండగా, లాజర్ లాగా సమాధి చేయబడి మనము శవాలు కులిపోయిన స్థితిలో ఉన్నాం. మనం పాపములో. యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? అపవాది వచ్చి మనలో ఉన్న జీవం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మనము నిర్జీవంగా మారిపోయాం, నిర్జీవ క్రియలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. దేవునితో సంబంధం లేకుండా చచ్చిన వారిలాగా మనం ఉంటే మనని బ్రతికించడానికి వచ్చాడు యేసయ్య. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నిన్ను నన్ను బ్రతికించడానికి వచ్చాడు. మనకు కోల్పోయిన జీవాన్ని మరలా ఇచ్చాడు. ఆదాముతో దేవుడు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు. దేవుని మాట మానవుడు విననందుకు ఏమైపోయింది చెప్పండి? మనిషిలో ఉన్న జీవం ఏమైపోయింది? మరణం ప్రవేశించింది. దేవునితో సంబంధం తెగిపోయింది. ఆత్మలో చచ్చిపోయాడు, దేవుని దూరం అయిపోయిన స్థితి. అలా చచ్చి ఉన్న మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి మరలా జీవాన్నిచ్చి ఒక శవానికి మరలా ప్రాణం పోస్తే ఎట్లుంటుందో, ఈరోజు యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే మనందరికీ ప్రాణం పోయడానికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతినిస్తా. నా యుద్ధకు వస్తే నా జీవమునిస్తా. నేను మీకు మంచి కాపరిని, నేను మీకు జీవాహారమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే జీవమును అంటున్నాడంటే అర్థం ఏంటి? ఈ శవం లేచి బ్రతకాలంటే ఇంకా వేరే మందులేమి లేవు. ఈ పాపపు బ్రతుకులో నుండి, ఈ నిర్జీవమైన స్థితిలో నుండి నిన్ను బాగు చేయాలంటే ఇంకా వేరే మార్గం లేనే లేదు. నేనే జీవమును. ఆయన ఏ జీవము, ఆయనలో జీవము, ఆ జీవమును మనకి ఇవ్వడానికే వచ్చాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు క్రిస్మస్కి? నిన్ను నన్ను జీవంతో నింపడానికి. ఇంక ఏడు మొఖాలు వేసుకొని కూర్చోడానికి కాదు. అయ్యో శవం ముందు ఏడ్చినట్టు కాదు ఇప్పుడు నీ బ్రతుకు. శవాలను లేపి కూర్చోబెట్టగలిగిన శక్తి ఆయనలో జీవం ఉంది. మరణము ఆయనని బంధించుట, జీవాన్ని ఎవరు మరణం తీసుకురాగలుగుతారండి? ఆయనే జీవం అయితే మరణం ఎలా వెళుతుంది ఆయనని? మరణం ఓడిపోయింది ఆయన ముందు. ఆయన మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, ఆయన పునరుత్థానుడు. ఆయన తన పునరుత్థాన బలమును మనకివ్వడానికి వచ్చాడు. ఈ మట్టి శరీరాలు ఒకవేళ మట్టిలో కలిసిపోతాయేమో, ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన లోపల ఏం పంపాడు ఆయన? ఈ జీవం ఏం చేస్తుందో తెలుసా? ఒకరోజు యేసయ్య రెండవ రాకడలో మన సమాధులు తెరుచుకుంటాయి. ఈ మట్టి శరీరాలు కాదు, ఇప్పుడు ఆయన ఇవ్వబోయే జీవము నీ లోపల మహిమా శరీరాన్ని తీసుకొని బయటకు వస్తుంది. విత్తనం విత్తుతాము, మొలకొస్తుంది, విత్తనం కనబడదు. నీకు ఏమొస్తుంది? ఒక చిగురు వచ్చేస్తుంది. ఒకరోజు అలా జరగబోతుంది. ఈ జీవం యొక్క విలువ ఆ రోజు తెలుస్తుంది మనిషికి. ఆయన ఇచ్చిన జీవం ఏంటో తెలుసా? ఇప్పుడు మట్టిలో మనం కలిపేస్తారు. ఏం సార్ యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మరణమే లేదంటారు కదా. ఆగాగు, విత్తనం విత్తామంతే. విత్తనం విత్తితే చచ్చిపోయినట్ట? నో. క్రైస్తవుడు ఎవరైనా చచ్చిపోతే అయ్యో చచ్చిపోయాడని ఏడవకండి. ఏం జరిగింది అక్కడ? ఇది లేస్తుంది మళ్ళీ ఒకరోజు. లేచేటప్పుడు మామూలుగా లేదు, విత్తనం లాగా లేవదు, బయటికి వేరే రూపం వచ్చేస్తుంది దానికి. మహిమా శరీరాలతో మనం లేస్తున్నాం. ఎందుకో తెలుసా? మన లోపల ఆయన జీవం ఉంది కాబట్టి. జీవం లేదనుకో, ఇప్పుడు విత్తనాలు ఉంటాయి. ఒక రాజు కథ మీకు తెలిసే ఉంటుంది. ఒక రాజు తన తర్వాత రాజ్యాన్ని అందజేయడానికి యోగ్యుడైన ఒక కుమారునికి ఇవ్వాలనుకున్నాడు. 4 కొడుకులు, ఒకడికి రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలబ్బా, సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరు, యథార్థంగా ఉన్నారు ఎవరు అని ఆ రాజ్యాన్ని అప్పగించాలనుకుని పరీక్షించాడట. 4 చేతుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి, ఎవరు దీన్ని త్వరగా ఫలింపజేసి, ఎవరు దీన్ని మొక్కను మొలిపించి దానికి ఫలం తీసుకొని వస్తారో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను అన్నాడట. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఆ విత్తనాన్ని విత్తి దాని ఫలమును మరలా దాని పంటను తీసుకొచ్చి ఎవరు ఫస్ట్ నాకు తీసుకొని వస్తారో వాళ్ళకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తానట. ఇక 4 చోట్లకి వెళ్ళారు. ఒకడు వెతుకున్నాడు, ఎర్రని మట్టి వెతుకున్నాడు, ఒకడు నల్లని మట్టి వెతుకున్నాడు, ఒకడు ఆ మట్టి ఎక్కడ మంచి నేల కావాలి ఇప్పుడు దానికి. 4 వెళ్ళారు. 4 వెళ్ళి 4 స్థానాల్లో విత్తనాలు విత్తారు.
ఒకడు వచ్చి చెప్తున్నాడు, నమ్మొద్ది, నా మొలక వచ్చేసింది. ఇంకొకడు అన్నాడు, నాకు మొలకేది, చిగురులు వచ్చేసి ఆకులు కూడా వచ్చేసాయి. మూడో అంటున్నా, నా చెట్టు ఇంకా మీ సైజు కంటే పెద్దగా అయిపోయింది. ఒకడు పాపం ఎంత చేసినా, నీళ్లు పోసినా, ఎంత మంచి మట్టి పోసినా విత్తనం చిగురు రావట్లేదు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఒకరు పెరుగుతూనే ఉన్నాయి, ముగ్గురు పెరుగుతూనే ఉన్నాయి, ఒకటి మాత్రం అసలు ఏం రావట్లేదు. ఒకరికొకరు గొప్ప ఆనందంతో వాళ్ళు గంతులు వేస్తూ ఉన్నారు. నాది ఫస్ట్, నాది ఫస్ట్, నాది ఫస్ట్ అనుకుంటున్నాడు. ఒకటి మాత్రం ఏడుపు ముఖం పెట్టాడు. ఏం తీరా పంట పండే సమయానికి వచ్చేసింది. ఒకటి తీసుకొని వచ్చి ఫలాన్ని ఇచ్చాడు. సార్ నేనే ఫస్ట్. ఇంకొకటి వచ్చాడు, నేను కూడా వచ్చిన సార్, నేను ఆయనకంటే ముందు నేను పండించాను, కానీ తీసుకురావడం లేట్ అయింది. మూడోడు వచ్చాడు, అందరూ వచ్చారు. ఒకడు మాత్రం భయపడుకుంటూ వచ్చాడు. అయ్యా నా వల్ల కాలేదు, నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను, ఎర్ర నెలలో పెట్టాను, మంచి మంచి నల్లటి రేగండి, నాకు ఇక్కడ మట్టి తీసుకొచ్చి ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఎన్ని చేసినా నా విత్తనం మాత్రం ఫలించలేదు. ఇక ఈ ముగ్గురులో పోటీ, ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తాడు ఇప్పుడు రాజుగారు రాజ్యాన్ని? నాది నాది అనుకుంటే ముగ్గురు కొట్లాడుతున్నారు. రాజుగారు అన్న ఈ ముగ్గురికి ఇవ్వట్లే, వాడికి ఇస్తానని అన్నాడు. ఇదేం న్యాయం సార్? మీరు చెప్పిన మాట ఏంటి? ఎవరు ఫస్ట్ ఫలం తీసుకొస్తే వాళ్ళకి ఇస్తానన్నావు. మీరు అసలు ఫలమే లేదు, చెట్టే లేదు, వాడికి రాజ్యం ఇస్తానంటూ ఇదేమో న్యాయమా అంటే అప్పుడు రాజుగారు అన్నారు, బాబు మీకు 4 4 విత్తనాలు ఇచ్చా, ఈ 4 విత్తనాలు నీళ్ళలో ఉడకబెట్టి ఇచ్చా. నీళ్ళలో ఉడకబెట్టిన విత్తనాలు మళ్ళీ పంట వస్తుందా? చచ్చిపోయిన విత్తనాలు ఇచ్చా మీకు, జీవం లేని విత్తనాలు ఇచ్చా. మరి చెట్లు ఎట్లా వచ్చాయి? వాళ్ళకి అర్థమైపోయింది, ఈ విత్తనం వేస్తే చెట్టు రావట్లే, వేరే విత్తనం తీసుకొచ్చేసాడు కదా. జీవం లేదు, మొక్కెట్లు వచ్చింది ఆయన నీకు? యథార్థంగా ఉన్నాడు కాబట్టి రాజ్యం ఇచ్చేశాడు. సరే, ఇక్కడ అర్థం ఏంటి అంటే జీవం లేకపోతే మొలక రాదు. యేసయ్య రాకడ రోజు జీవమున్నవి మాత్రమే మొలకలు వస్తాయి. అర్థమవుతుందా? యేసయ్య వచ్చి జీవాన్ని ఇచ్చినప్పుడు ఎవరెవరైతే ఆ జీవాన్ని తీసుకున్నారో, యేసయ్య మాకు కావాలి, యేసయ్య మాకు కావాలి, ఆ జీవం మాకు కావాలి అని యేసుని ఎవరెవరైతే హృదయంలోనికి ఆహ్వానించారో ఒకరోజు అవన్నీ మొలకలు ఎత్తబోతున్నాయి. యేసయ్య రాకడ రోజు పునరుత్థానం చెందుతారు. చచ్చిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడతాయి. మనమందరము పునరుత్థానము అంటే మరలా బ్రతుకుతాము. ఎందుకంటే ఆ జీవం అంత పనిచేస్తుంది. మరలా మనము బ్రతికి మరణము చూడకుండా నిత్యము జీవిస్తామంట. ఆ జీవం యొక్క పవర్ చెప్తున్నా మీకు. అర్థమవుతుందమ్మా? ఈరోజు క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. ఏం భయపడాల్సిన అవసరం. రేపు జరా చచ్చిపోతానంటే థ్యాంక్ యూ, టైం ఇంకా చాలా గంటసేపు ఏదైనా పనులు చేసుకోవచ్చు అనుకోవాలంతే. రేపు చచ్చిపోతామంటే ఇప్పుడే చచ్చిపోయేటట్టుంటారు కొంతమంది. ఆ వార్త వినే చచ్చిపోతారు. ఏం భయం లేదు. చావు అంటే భయపడరు. ఎందుకో తెలుసా? మన లోపల ఏముంది చెప్పండి? ఈ జీవము నిన్ను మట్టిలోనే విడిచిపెట్టదు. అది ఒక విత్తనం విత్తినట్టే ఉంటుంది. ఆ జీవం యొక్క పవర్ ఏ రోజు తెలుస్తుంది నీకు? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు, వెలుగు కిరణాలు నీ మీద పడ్డప్పుడు ఆ మొలక బయటకు వస్తుంది. ఆ వచ్చిన జీవము ఇంకెప్పుడు మరణము చూడదు. రెండవ మరణం ఉందండి. ఈ మొదటి మరణం కాదు, నిత్య నరకాగ్ని గుండము. దేవుడు దానికి ఏమని పేరు పెట్టాడు? రెండవ మరణం. యేసుని ఈరోజు ఎవరెవరైతే అంగీకరిస్తారో, ఎవరెవరైతే మారు మనసును పొంది పాప క్షమాపణ పొంది ఆ జీవమును ఎవరైతే హృదయంలోనికి ఆహ్వానించి చోటిస్తారో వాళ్ళకు ఒక శుభవార్త. వాళ్ళకి ఇక రెండవ మరణములో ఏమాత్రము పాలు పొందరు. వాళ్ళు లోపల జీవం ఉంది కాబట్టి ఇక నరక పాత్రులు కానే కారు వాళ్ళు. ఈ జీవము మరలా నిన్ను చావకుండా చేస్తుంది. యుగ యుగములు జీవించడానికి శక్తినిస్తుంది. నిత్య జీవం అని పేరు దానికి. ఏం పేరు చెప్పండి? యేసయ్య ఏమి ఇవ్వడానికి వచ్చాడు మనకు? యేసునందు విశ్వాసం ఉంచి వాడికి ఏం దొరుకుతుంది చెప్పండి? నిత్య జీవం. అంటే మరలా మరణమే చూడని జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు ఎప్పుడైనా ఊహించారా? చావు లేకపోతే ఎంతో బాగుంది సార్. మరణ వార్త వింటేనే చాలు కొంతమందికి గుండె స్పీడ్ కొట్టుకుంటూనే ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బీపీ పెరుగుతుంటుంది. 1 గంటకు ఫోన్ వచ్చిందా, అమ్మో. మరణమును గురించి ఎందుకు ఇక భయం? జీవం నీ లోపల ఉంటే మరణ భయం కూడా ఉండదు నీకు. సంతోషంగా యాక్సెప్ట్ చేస్తా, ఈ మరణం నన్నేం చేస్తుంది, పడుకొని పొద్దున్న లేసినట్టే. యేసు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను 3:16 ఏమని చెప్తుంది చెప్పండి? బైబిల్ చూడకుండా చెప్పాలా?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? మనము నశించిపోక నిత్య జీవమును పొందుటకు యేసు ప్రభు వచ్చాడు. ఇది క్రిస్మస్. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీలో జీవం లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నిర్జీవ క్రియలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. నీ లోపల జీవం నింపడానికి వచ్చాడు యేసయ్య. అయితే బలవంతంగా నింపడు ఆయన. ఎవరు హృదయాన్ని తెరిచి ఆ జీవానికి చోటిస్తారో వాళ్ళు సమృద్ధి అయిన జీవమును, నిత్య జీవమును అనుభవిస్తారు. ఈ రాత్రి ఒక మనం మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయములో ఆయన జీవానికి చోటిస్తున్నారా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం వైపు పరిగెత్తొస్తున్నారా? ఆ జీవాధిపతికి మీ హృదయంలో చోటిచ్చారా? అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు ఏమని ప్రకటించారంటే, జీవాధిపతిని మీరు చంపితిరి. ఆయన ఎవరైనా మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని మీరు సిలువ వేశారు మీరు. కానీ ఆయనలో జీవం ఉంది కాబట్టి మరణం ఆయనను బంధించలేకపోయింది అంటాడు. ఆయన జీవాధిపతి, జీవాన్ని ఇచ్చే అధికారి. ఆయన వస్తే నువ్వు ఆయనని అవసరం లేదయ్యా వెళ్ళిపో అన్నావు. ఇప్పుడు నువ్వు రోగి అయి ఉన్నావు, బ్రతికించడానికి డాక్టర్ వచ్చాడు, ఏం అవసరం లేదయ్యా వెళ్ళిపో. మీకు మిగిలేదేంటి? మరణమే. యేసు ఇంటింటికి తలుపు తట్టుతూ ఆయన వస్తుంటే లోకం ఈరోజు ఏమంటుంది? మాకు అక్కర్లేదు, వెళ్ళిపో. ఓకే, ఆయన దాటి వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈరోజు యేసుని నమ్ముకోండి అని ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటే ప్రజలకు అర్థం కావట్లేదు. అయ్యా అమ్మ, మీరు నిర్జీవంగా ఉన్నారు, చావుకు లోనవుతున్నారు, నిత్య నరకాగ్నికి లోనవుతున్నారు, యుగములు మరణాన్ని అనుభవించాలి. దాని నుండి తప్పించడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చాడు యేసయ్య అంటే ఒక్కడు కూడా జీవానికి చోటు ఇవ్వట్లేదు. విచిత్రమైన విషయం, యేసు ప్రభు మానవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, మహాకాశంలో పట్టజాలని దేవుడు, సమృద్ధి అయిన జీవం కలిగిన దేవుడు భూమి మీదకి వస్తే అసలు ఎలాంటి వెల్కమ్ చెప్పాలి ఆయనకి? ఇప్పుడు మొన్న పుతిన్ గారు వచ్చారు, రష్యా ప్రెసిడెంట్ గారు వచ్చారు మన దేశానికి. వస్తే ఇంత హడావిడా? ఆయనకు వెల్కమ్ చెప్పడానికి ఆయన కార్పెట్లు వేసి, ఆయన హంగమా చేసి, ఎన్ని ఏర్పాటు చేసి వెల్కమ్ చెప్పకపోతే మన దేశం అవమానపరిచినట్టు. ఒక ప్రముఖుడు మన దేశానికి వస్తున్నాడంటే ఎంత ఏర్పాట్లు చేసి, పూలగుతులు, ఫ్లవర్, ఎన్నో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతారు. మరి యేసు ప్రభు వస్తే అట్లాంటి ఏం చేయలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మరియా కుమారుని కన్న తర్వాత బాలుని పడుకోబెట్టడానికి సత్రములలో స్థలము లేనందున ఆయన ఎక్కడ పడుకోబెట్టాల్సి వచ్చింది? సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వస్తే మానవుడు ఆయనకి ఇచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా? పశువుల తొట్టి అంట. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఎవరో ఆటోలో వచ్చారు, ఒక తల్లి కుమారునికి జన్మనిచ్చింది, అప్పుడే పుట్టింది పిండ, భయంకరమైన చలికాలం, అందరూ ఎవరింట్లో చూసినా కిక్కిరిసిన ప్రజలు. కానీ అప్పుడే రోడ్డు మీద ఒక చిన్న కుమారుడు పుట్టాడు. పుట్టగానే ఒకవేళ మనం చూసే వాళ్ళు ఉంటే రాత్రి ఆ చలిలో బయట ఎక్కడ పడుకుంటారు? ఆ తొట్టిలో వేసి పడుకోబెట్టమ్మా అంటారా ఎవరైనా? ఎవరో వాళ్ళు మనకెందుకు, బయట అక్కడ బర్రెలు కాసే అక్కడ తొట్టి ఉంది, దాంట్లో పడుకోబెట్టమ్మా, కావాలంటే గడ్డి ఇస్తానులే అంటారా? మంచి కొంచెమైనా మానవత్వం ఉన్నవాడు ఏం చేస్తారు చెప్పండి? మా ఇంట్లో స్థలం లేదా, చాలామంది ఉన్నారు, మా ఇంట్లో స్థలం లేదు అంటారా? అవసరమైతే మీరే బయటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక మూల కనీసం ఒక చిన్న పడక వారికి ఇస్తారా? అసలు అప్పుడే పుట్టిన బిడ్డతో ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టడానికి మనసు ఎట్లా ఒప్పిందో మనుషులకు? ఎంత మూర్ఖులు కాదు. ఆయన పుట్టినప్పుడు అవసరమైతే మేము బయటికి వెళ్తామయ్యా ఆమెను పడుకోబెట్టండి అంటాం కదా. ఆ మాత్రం మానవత్వం లేదు మనిషికి. అయ్యో ఎంత మూర్ఖులో. ఈరోజు కూడా అదే మూర్ఖత్వం ఉంది. ఈరోజు కూడా యేసు ప్రభుకి ఎవరు చోటు ఇవ్వట్లేదు. సత్రములలో స్థలము లేనందున ఒక్కడు బయటకు వచ్చిన ఆయనకు స్థలం దొరికేది కదా, ఒక్కడైనా ఆయనకు స్థలం ఇవ్వలేదట. ఒక్కడు కూడా యేసుకి చోటు ఇవ్వలేదు. ఆయనని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడైనా ఎవరైనా స్థలం ఇచ్చారా? రాయబడిన మాట, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు మనుష్య కుమారుడు తలవాల్చుకునే చోటు లేదు.
ఒక ఆయన వచ్చాడు, సార్ నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. యేసు ప్రభు అన్నాడు, నాతో వస్తావా? నాకు ఎవరు స్థలాన్ని ఇవ్వలేదు పడుకోవడానికి, మరి వస్తావా? దెబ్బకు ఆ మాట చెప్పగానే పరారు. ఓ నాయన, ఈయనతో వస్తే ప్యాలెస్ దొరుకుతుందో, భౌతికమైన ఏవేవో ఊహించుకున్నాడు. యేసు ప్రభుకి మనుషులు చోటు. ఇప్పుడు యోహాను సువార్తకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చదువుకున్న వచనం 9వ వచనం మళ్ళీ చూద్దాం. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ యేసు జీవము, ఆయన ఆ జీవము వెలుగై ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడట? మనుషులను, ఒక్కరినిద్దరిని కాదు, ఆ జీవం వచ్చి ప్రతి మనిషిని. యేసు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి అంటే ఆరిపోయిన దీపాలను వెలిగించడానికి. అన్ని దీపాలు ఆరిపోయాయండి, ఊరంతా చీకటి చీకటి, ప్రమిదలు ఉన్నాయి, మంటలేదు, వెలుగట్లేదు. యేసు ప్రభు చేంజ్ చేశాడు చెప్పండి, ఒక్కొక్క దీపమును వెలిగిస్తూ వచ్చాడు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని తొలగించువాడు, వెలుగుగా చేయువాడు. ఎవరయ్యా? యేసు ప్రభు మా ఇంటి దీపాన్ని వెలిగించినవాడు, నా బ్రతుకుని వెలిగించినవాడు, నా చీకటి బ్రతుకును వెలుగుతో నింపినవాడు. ఈరోజు ఎంతమంది గృహాలు వెలుగుతో నింపబడ్డాయి? యేసు ఉన్న ఇంట్లో ఏముంటుంది చెప్పండి? జీవం ఉంటుంది. యేసు ఉన్న ఇంట్లో వెలుగు ఉంటుంది. ఆయన జీవం లేకపోతే మీరు సొంతగా తయారు చేసుకున్న దీపాలు పెట్టుకోవాల్సి వస్తుంది. యేసు ఇచ్చే జీవమును ఎవరు ఆహ్వానిస్తారో వారి జీవితం వెలుగుమయమైపోయి ఉంటుంది. అంధకార క్రియలు ఇక వారు చేయరు, అజ్ఞానపు పనులు ఇక వారు చేయరు, చీకటి సంబంధమైన పనులు ఏవి చేయరు. ఎందుకంటే వాళ్ళు వెలుగు సంబంధులు అయిపోతారు. ఏ ఇంట్లో కరెంట్ ఉందో వాళ్ళు వెలుగులో సంచరిస్తారు. కరెంట్ లేకపోతే చీకట్లు ఎక్కడ అడుగు వేస్తున్నారో తెలియదు. కరెంట్ ఉన్న ఇంట్లో, వెలుగున్న ఇంట్లోకి వెలుగు లేని ఇంట్లోకి ఎంత తేడా ఉంటుందండి. పెద్ద ప్యాలెస్ కానీ కరెంట్ లేదు, చీకటి ఉంది. చిన్న పూరి గుడిసె, మంచి వెలుగు, ఫోకస్ లైట్ పెట్టుకొని కూర్చున్నావు, ఏది గ్రేట్? వెలుగున్న ఇల్లా, పెద్ద బంగ్లా ఉంది కానీ చిమ్మ చీకటి, అమ్మో అది బూత్ బంగ్లా నాయన, అమ్మో అంత చీకటి, చిమ్మ చీకటి. పెద్ద ప్యాలెస్లో అసలు కరెంట్ లేకపోతే చీకటి ఉంటే కనీసం చిన్న గుడిసెలో చీకట్లోనే ఉండొచ్చు, కానీ పెద్ద ప్యాలెస్లో ఉన్న చీకట్లో మాత్రం ఒక్క అడుగు కూడా వేయాలి లోపల. దయ్యాల బంగ్లా అవుతుంది అది. దేవునికి స్తోత్రము. మనం గొప్ప వాళ్ళమా పేదవాళ్ళమా కాదు, నీ లోపల వెలుగుందా లేదా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన అందరినీ వెలిగించడానికి. మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, నిర్జీవంగా ఉన్నాము, అజ్ఞానంగా ఉన్నాము, దేవుడు ఎవరో లేని స్థితిలో ఉన్నాము. మన జీవాన్నిచ్చి, మనని వెలిగించి, మనకు జ్ఞానాన్ని ఇచ్చి, మనకు నిత్య జీవాన్ని వారసులంగా చేయడానికి వచ్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమేమి చేశాడో ఈ సువార్తలలో ఎంత అద్భుతమైన చరిత్ర. యేసు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమేమి జరిగింది చెప్పండి? పాపులు పశ్చాత్తాపడ్డారు, రోగులు బాగుపడ్డారు, చచ్చిన వాళ్ళు లేచాడు, కుటుంబాలు జీవితాలు కట్టబడ్డాయి, దీవించబడ్డారు, గ్రామాలు పట్టణాలు ఆశీర్వదించబడ్డాయి. అపోస్తలులు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఈరోజు లోకం వద్దంటుంది, మాకు చీకటే కావాలా, మాకు జీవం వద్దు, మాకు శవాలే కావాలి. ఈరోజు శవాలను ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. శవమే దేవుడు అనుకుంటున్నారు, శవాన్ని మొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుని ఆరాధించమంటే మాత్రం కోపాలు వస్తున్నాయి. ఎంత ఘోరం, ఎంత అజ్ఞానం. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, నిన్ను వెలిగించే దేవుడు, నీకు జీవమునిచ్చువాడు, నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నిన్ను పట్టి పీడిస్తున్న మరణం అనే దాన్ని ఓడించడానికి వచ్చాడు ఆయన. మరణాన్ని ఆయన మానవుడుగా వచ్చి దాన్ని మనిషిలాగానే పోరాడి దాన్ని ముళ్ళును విరగొట్టి మరణము నీ మీద అధికారం లేకుండా చేశాడు ఆయన. మన దీపాలను వెలిగించువాడు ఆయన, ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను, మొత్తం సృష్టి అంతా ఆయన మూలమున కలిగింది కానీ ఆయనను గుర్తించట్లేదు లోకం. ఒక్క మాట 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను. అక్కడ వచ్చిన సమస్య అంతా. ఎవరి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు? ఆయన స్వకీయులు అంటే ఎవరో తెలుసా? ఇజ్రాయిల్ ప్రజలు, అబ్రహాము యొక్క సంతానము, నిత్యము యెహోవాని దేవుడుగా ఆరాధిస్తున్న ప్రజల దగ్గరికే ఫస్ట్ వచ్చాడట. గుర్తుపడతారు కదా,
అబ్రహాం సంతానం ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ఆ మెస్సే వస్తాడని అందరికీ దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా చెప్పాడు కదా. ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వస్తే తెలుసుకోవాలి కదా మరి. సరే, లోకానికంటే యేసు ఎవరో తెలియదు. ఫస్ట్ యేసును గుర్తుపట్టాల్సింది ఎవరు? ఇజ్రాయేలీలు, ఆయన స్వకీయులు. అయితే ఆయన స్వకీయుల యొద్దకు వస్తే వారు ఆయనను తలుపులు మూసేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి. యేసుకి వారు చోటు ఇవ్వలేదు. లవోదికే అనే సంఘం ఒకటి ఉంది. సంఘం ఎవరిది? ఓనర్ ఎవరు దానికి? సంఘానికి, సంఘమునకు శిరస్సు ఓనర్ ఎవరు? ఆయన ఎక్కడున్నాడట? లవోదికే అనే సంఘానికి తలుపు బయట ఉండి తలుపు తట్టుచున్నాడట. ఓనర్ బయటికి వెళ్ళగొట్టారు, తలుపులు వేశారు ఓనర్ని. ఎక్కడైనా ఓనర్ని బయటికి వెళ్ళగొట్టి తలుపులు వేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఓనర్ తలుపులు పగలగొట్టి లోపల నన్ను బయటికి ఈడ్చుకొని నా ఇంట్లో నీ పెత్తనం ఏంది అసలు అంటాం. కానీ ఆయన బయట ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన యెడల నేను లోనికి ఈ సంఘం అయినదే కానీ సంఘములో యేసుకు చోట్లేదు. ఈరోజు క్రిస్మస్ హడావిడులు ఇంత ఆర్భాటాలు, అన్ని ఆర్భాటాలే కానీ యేసుకు చోటు లేదు. సత్రములలో చోటు లేదు, తలవాల్చుకునే చోటు లేదు, సంఘములో కూడా ఆయనకు చోటు లేదు. సంఘములో రాజకీయ నాయకులకు, సంఘములో వారికి వీరికి అందరికీ చోటు ఉంది, యేసుకే చోటు లేదు. మామూలు హడావిడి కాదు ఈ క్రిస్మస్లో, యునైటెడ్ క్రిస్మస్లో అద్భుతమైన హడావిడి. వాక్యం చెప్పే టైంకి మెల్లగా లేచి వెళ్ళిపోతూనే ఉంటారు అందరు. ఎందుకంటే రాత్రి 11 గంటలకు ఇస్తారు మైక్. అప్పటికి ఎమ్మెల్యేలే వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అందరూ చెల్లిపోయిన తర్వాత అయ్యగారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించండి. యేసుకి ఎక్కడుంది చోటు? ఆయనకు సత్రములలో చోటు లేదు, ఆయన తలవాల్చుకునే చోటు లేదు. యూదులు ఆయనకు చోటు ఇవ్వలేదు. ఈరోజు సంఘాలు కూడా ఆయనకు చోటు ఇవ్వట్లేదు. అందుకొరకే నిర్జీవమైన సంఘాలుగా మారిపోతున్నాయి. చర్చస్ ఉన్నాయి కానీ జీవం లేదు అందులో. ఎన్నో చర్చలకు తాళాలు పడుతున్నాయి. కారణం ఏంటంటే యేసుకి చోటు ఇవ్వట్లేదు. యేసుకు చోటు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఆ రోజు ఆయన శరీరధారిగా వచ్చాడు, ఈరోజు మన మధ్యలో ఎలా ఉన్నాడు? ఆయన వాక్యమయ్యున్న దేవుడు కనుక ఈరోజు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఆయన వాక్య రూపకంగా వస్తాడు. ఎవరైతే వాక్యానికి చోటిస్తున్నారో యేసుకి చోటిచ్చినట్టు అనమాట. వాక్యానికి చోటు ఇవ్వలేదనుకోండి, ఆ రోజు సత్రములలో పడుకోబెట్టకుండా బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళతో సమానం మనం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే తన స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదు. ఈరోజు క్రైస్తవులను పిలువబడే వాళ్ళు కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అన్నీ కావాలి కానీ వాక్యం వద్దు. ఈరోజు ఆయన రక్తమాంసంలో వాడిగా మన మధ్యలోకి రావట్లేడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? ఏ వ్యక్తి అయితే, ఏ సంఘం అయితే వాక్యానికి చోటిస్తుందో ఈ వాక్యంలో జీవం ఉంది. ఇది జీవవాక్కు. ఏమంటారు దీన్ని? ఇది జీవాన్ని, నీ లోపల లైఫ్ని నింపేది, జీవాన్ని నింపేది, చచ్చిపోకుండా నిన్ను బ్రతికించేది, నీ దీపం ఆరిపోకుండా చేసేది ఇది. ఎవరైతే వాక్యమయ్యున్న యేసుకి ఈరోజు హృదయాల్లో చోటిస్తారో వారి జీవితాల్లో నిర్జీవం ఉండదు, చీకటి ఉండదు, అజ్ఞానం ఉండదు, రెండవ మరణానికి వారి మీద అధికారమే లేదు. ఈరోజు యేసే వచ్చింది నీ కోసం, నా కోసం. ఆయనకి నీ హృదయంలో చోటిస్తావా? నీకు వాక్యం చదివే తీరికనే లేదు. రోజు పొద్దునే లేచి బైబిల్ పట్టుకుంటున్నావా, ఫోన్ పట్టుకుంటున్నావా? ఎంతమంది ఫస్ట్ నేను బైబిలే పట్టుకుంటా సార్, ఫోన్ పట్టుకోరు అనవర్చి అయిపోయి కదా. పొద్దున్న లేవగానే ఫోన్ కంటే ముందు బైబిల్ పట్టుకుంటా అన్నవారు అయిపోయి కదా. పట్టుకుంటా అంటే ఇట్లా పట్టుకోవడం కాదు, చదవడం అని. అమ్మా, పొద్దున్నే లేచి ఫోన్ ఫస్టా బైబిల్ ఫస్టా అంటే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరికి స్థానం ఇస్తున్నాం మనం? అదా నిన్ను బ్రతికించేది. అన్ని చావు వార్తలే పొద్దున్న లేస్తే. వాట్సాప్ ఎవరబ్బా మెసేజ్ పంపిందా చూడ, ఒక్కటన్నా నిన్ను సంతోషపెట్టే వార్త ఉండదు. జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని మనిషి పక్కన పెడితే మిగిలేదేంటి మరి? శవాలే మరి. ఆ రోజు యేసుకి లోకం చోటు ఇవ్వలేదు, ఈరోజు దేవుని వాక్యానికి లోకం చోటు ఇవ్వట్లేదు. విచారకరమైన పరిస్థితి ఏంటంటే బయటున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు దేవుడు, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అందుకొరకు ఈరోజు వాక్యం చెప్పిన ఇది బయట వాళ్ళకి కాదు, ఫస్ట్ మన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చోటు ఇవ్వడం తర్వాత సంగతి, మన వాళ్ళు చోటు ఇవ్వట్లేదు అసలు.
యేసుని ఎరిగిన వారే యేసుని బయటికి గెంటేసి తలుపులు వేస్తున్నారు. నీతో మాకు అవసరం లేదయ్యా, ఇది ఏసైనే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన బయట తలుపేశారు. లవోదికేయ సంఘం నులువెచ్చని స్థితి. అటు చల్లగనలేరు, వెచ్చగలేరు. లోకం కావాలి, దేవుడు కావాలి. ఓ క్రిస్మస్ వచ్చిందంటే ఆర్బాటం, హంగులు లాస్ట్కి చూస్తే మళ్ళీ తాగుడు తందనాలి. ఏంది? ఓ గ్రాండ్ సెలబ్రేషన్, ఓ బంధువులు స్నేహితులు అందరిని పిలిపించి తాగిపిస్తూ ఉంటాడు. ఏంటంటే క్రిస్మస్. యేసు లేడు, పరిశుద్ధత లేదు, జీవం లేదు. ఆయన లేకుండా చేసే సెలబ్రేషన్ కాదు. యేసు జీవం కలిగిన వాడు, దీపాలను వెలిగించువాడు, చీకటిని తొలగించువాడు, బ్రతుకులను బాగు చేయవాడు. ఆయన వాక్యము జీవవాక్యము, దానికి మనం చోటిద్దాము. ఇది మనల్ని బ్రతికిస్తుంది. పొద్దున్న లేస్తే వాక్యంతో ప్రారంభం కావాలి నీ జీవితం. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనతోనే, వాక్యంతోనే నీ జీవితం ముగించబడాలి. అడుగు అడుగున దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, అతడు నా బాధలో అది నాకు నెమ్మది ఇస్తుంది. నేను శ్రమలలో నీ ధర్మశాస్త్రం నాకు తోడై ఉండని ఎడలు ఎప్పుడో చచ్చిపోయాను నాయన అంటాడు కీర్తనకారుడు. ఈ బాధలలో, ఈ భయంకరమైన దుర్దినాలలో, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నీ వాక్యమే లేకపోతే నేను ఏనాడో పోయేవాడిని నాయన అన్నాడు. నాకు శ్రమలలో ఆదరించేది వాక్యమే. కృంగిపోయిన సమయాలలో మళ్ళా నిలబెట్టేది, మళ్ళా బూస్లాగా నన్ను నిలబెట్టేది ఈ వాక్యమే. ఈరోజు వాక్యధారిగా ఆయన మన మధ్యలోనికి వస్తున్నాడు. ఎంతమంది వాక్యానికి చోటిస్తారో యేసుకు చోటిచ్చిన వాళ్ళు. యేసు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం దీవించబడింది. యేసు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వాద నిలయంగా మారింది. యేసు ఇంట ఉన్నాడని తెలిసి రోగులందరినీ తీసుకొని వచ్చారట. స్థలము చాలనందున ఒక రోగిని ఏం చేశారు? అబ్బా బాబా, ఇల్లంతా ప్యాక్. బయట వాకిట్లంతా మనుషులు నిండిపోయారు. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది యేసు ఉన్నందుకు. యేసు ఆ ఇంట ఉన్నాడని ఎరిగి చుట్టుపక్కల ఊర్లన్నిటి నుండి జీవం లేని వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. ఎందుకు? ఇక్కడ జీవం దొరుకుతుందట. జీవాధిపతి వచ్చాడు ఇక్కడికి. నేను నిర్జీవ క్రియలు తొలగించి వాడు వచ్చాడు. అవసరమైతే పెంకులు తీసేద్దాం, ఏమైనా కానీ ఆయనను గలవాలంతే మనిషి. ఒక్కసారి ఆయనను కలిస్తే చాలు. ఒక్కసారి ఆయనను కలిస్తే చాలు. ఆయనను కల్పించాలని ఎంత ప్రయాసపడ్డారు అందరూ. ఈరోజు మన ఆశ ఏంటంటే, ఈ జీవాధిపతి దగ్గరికి మనం వచ్చాము. ఆ 4 వ్యక్తుల చేత మోయించబడిన పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు? ఈయన వచ్చి జస్ట్ ఆ జీవాధిపతిని కలిస్తే చాలు, ఈయన లేస్తాడు. యేసు దగ్గర తీసుకొని రావాలని ప్రయత్నం చేశారు. ఈరోజు మన ప్రయత్నం అంతా ఏంటంటే, నువ్వు నిజంగా జీవం పొందుకుంటే నీ లోపల ఏం ఆశ ఉంటుందో తెలుసా? నీ చుట్టూ జీవం లేని వాళ్ళని చూసి, అరే ఈ వ్యక్తిని ఒక్కసారి యేసుకు పరిచయం చేస్తే వీడి జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. మీరు చర్చకు వస్తున్నారు అనుకోండి. సహజంగా మన ఇంట్లో ఎవరైనా పక్షవాయువు కలిగి ఉంటే ఏం చేస్తాం? అది వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాము, లేదా వాళ్ళ సాకు చెప్పి మనం కూడా ఇంటి దగ్గర ఉంటాం. అంతేనా? అంతేనా? కానీ అక్కడున్న మనుషులు ఏం చేశారట? మంచంతో ఎత్తుకొని రావడం మామూలు విషయమా? అప్పట్లో అంబులెన్సులు లేవు, స్ట్రెచ్చర్స్ లేవు. మంచంతో 4 చేత మోయించుకొని యేసు ఉన్న చోటుకి తీసుకొని వచ్చారు. అంత జనాభాను చూసారే, ఇంత జనాభాలో యేసు ఏం కలుస్తాడు? పోనీలే రిటర్న్ తీసుకెళ్ళిపోయారా? నో. వాళ్ళు ఒకటే ఒక ఆశ, ఒక్కసారి యేసుని కల్పిస్తే చాలు ఈ వ్యక్తి లేచి నిలుగుతాడు. ఆయన జీవము లేని అవయవాలన్నీ మళ్ళీ జీవంలోనికి వస్తాయి. యేసు దగ్గరికి వస్తే వాడు బాగుపడతాడు అని ఇంకొకరిని తీసుకొని రావాలని ఆశ ఉంది. చూసారా? ఈ ఆశ ఎవరిలో పుడుతుందో తెలుసా? జీవం ఆల్రెడీ అనుభవించిన వాడే చేస్తాడు ఈ పని. ఈరోజు కొత్త వాళ్ళని ప్రభువులో నడిపించలేకపోతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనమే పేషెంట్ అయి కూర్చున్నామే, మనమే మూలుక్కుంటూ కూర్చుంటే ఇంకొకరిని తీసుకొస్తాం. మన బ్రతుకులు ఇంకా వెలిగింపబడకపోతే ఇంకొక జీవితాన్ని ఎలా వెలిగిస్తాం? నువ్వు నిజంగా వెలిగించబడితే నీ చుట్టూ చీకటి ఉండడం నీకు ఇష్టం లేదు. అందరినీ ఆ వెలుగులోనికి, వెలుగునొద్దకు నడిపిస్తావు. ఈరోజు ఎంతమంది నడిపిస్తున్నావు దేవుని రాజ్యంలోనికి? క్రిస్మస్ నీకు నువ్వే ఆరాధించుకునే పండుగ కాదు ఇది. నువ్వు అనుభవిస్తున్న ఆనందాన్ని అనేకులకు పంచాల్సిన పండుగ ఇది. ప్రతి ఒక్కరికి ఆ పరిచయము, ఆ వెలుగుని, ఆ జీవమును, ఆయన జ్ఞానమును, ఆయన కృపను, ఆయన సువార్తని మనం ప్రకటించాలి. ఆయన ఎవరో లోకానికి ఇంకా తెలియదు. లోకం నశించిపోతుంది. చీకట్లో నాశనానికి వెళ్తున్న లోకానికి వెలుగును పరిచయం చేయాల్సిన బాధ్యత సంఘముది. ఈరోజు ఫస్ట్ సంఘము జీవవాక్యమునకు చోటిచ్చి జీవమును పొందుకొని నిర్జీవంగా ఉన్న ప్రజలను యేసునొద్దకు నడిపించే పరిచర్య మనది. సో ఫస్ట్ మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం.
నీ జీవితం, నీ దీపం ఆరిపోయిందా? నీలో జీవం తగ్గిపోయిందా? నిర్జీవ క్రియలు అధికమవుతున్నాయా? ఈరోజు పశ్చాత్తాపడదాం. లోపల పవర్ లేదు, ఎనర్జీ లేదు. జీవం అనేది లేకపోతే డెడ్ బాడీ, ఒక అవయవాలన్నీ పడిపోయినప్పుడు జీవం లేని అవయవం ఎట్లా అయిపోతుంది? బహుశా ఆధ్యాత్మికంగా ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నారేమో. ఈరోజు మరలా జీవాధిపతిని ఆశ్రయిద్దాం. అయ్యా, ఆ రోజు నేను తృణీకరించాను, నా హృదయం నుండి బయటికి గెంటేశాను, లోకానికి చోటిచ్చాను, జీవాన్ని పోగొట్టుకున్నాను. ఈరోజు మళ్ళా పశ్చాత్తాపడి ఆ జీవమును ఆహ్వానిద్దాం. ఆయన మన దగ్గరకు ఎందుకు వచ్చాడు చెప్పండి? సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. కొంచెం కొంచెం కాదు. యేసు ధారాళముగా ఇచ్చేవాడు. ఆయన పిసినారులాగా కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు. ఆయన అందరికి ఇస్తే తగ్గిపోతుందేమో అనేది లేదు. ఆయన దగ్గర సమృద్ధి అయిన జీవం ఉంది. ప్రపంచంలో ప్రతి మానవునికి సరిపడేంత జీవం ఇవ్వడానికి ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఆయననే జీవమై ఉన్నాడు. కాబట్టి ఆ జీవాధిపతి దగ్గరికి వెళ్దాం. పవర్ సప్లై, ఇప్పుడు కరెంట్ ఉంది, వైర్ తీసుకెళ్ళి కనెక్షన్ చేయడమే మన పని. ఆల్రెడీ పవర్ సప్లై రెడీగా ఉంది, వెళ్ళిపోయి వైర్లు అక్కడ అటాచ్ చేయడమే. ఇప్పుడు మన లోపలికి ఎనర్జీ రావాలి, కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ సప్లై అక్కడ దాకా వచ్చింది, మనం వెళ్ళి కనెక్ట్ కావాలంతే. జీవాధిపతి లోకానికి వచ్చాడు, మనం వెళ్ళి ఆయనతో కనెక్ట్ కావాలంతే. మన లోపలికి ఆ కరెంట్ పాస్ అవుతుంది. ఆయనతో సంబంధం లేకపోతే ఏం పని చేయవు. ఇక్కడ లైట్లు, ఫ్యాన్లు ఏం పని చేయవు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా మారుతావు. ఎప్పుడు? జీవం ఉంటుంది. లేకపోతే నలుగురిని ఏడిపించేవాడు అవుతావు. శవం చేసే పని ఏంటి చెప్పండి? అందరిని సంతోషపెడుతుందా? చుట్టూ ఉన్న వారిని ఏడిపిస్తుంది. జీవం లేనిది ఏడిపిస్తుంది, జీవం ఉన్నది అందరిని సంతోషపెడుతుంది. ఈరోజు నువ్వు జీవం ఉన్నవాడివా, జీవం లేని వాడివా? జీవం నీ దగ్గరకు వచ్చింది, అంగీకరించి హృదయాలను చేర్చుకో. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయన. పశుపాకలో పరుండబెట్టబడ్డావు కానీ పసిబాలుడవు కాదయ్యా. నువ్వు పరమాత్ముడు, సమృద్ధి అయిన జీవమునిచ్చు వాడవయ్యా. ఆకాశం మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడు నా కోసం దిగి వచ్చిన, నరరూపిగా ఈ లోకానికి వచ్చిన నిత్య జీవమునిచ్చే దాతవయ్యా నువ్వు. ఆ రోజు ప్రజలు నిన్ను అంగీకరించలేదు, తన స్వకీయులే ఆయనను తృణీకరించారు. ఈనాడు క్రైస్తవులే యేసుకు విలువనివ్వట్లేదు, ఆయన వాక్యానికి విలువలు ఇవ్వట్లేదయ్యా. నా జీవితంలో కూడా నాయన జీవవాక్కునకు నేను చోటు ఇవ్వట్లేదయ్యా, నన్ను క్షమించు నాయన అని మనం పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఒకసారి మన దీపాలు ఆరిపోయాయేమో, మరలా ఆయన్నే మనల్ని వెలిగించువాడు. భూమిలోనికి ఆయన వచ్చి ప్రతి మానవుని ఆయన వెలిగిస్తున్నాడు. ఈరోజు నీ దీపాలు ఒకవేళ ఆరిపోతే, నీ ఆత్మీయ జీవితం చల్లారిపోతే మరలా వెలిగించమని ఆయన అడుగు. పశ్చాత్తాపడదాం దయచేసి. క్రిస్మస్ అనగానే ఏదో బయటలోకి ఏదో చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మన బ్రతుకులను మార్చుకుందాం. జీవాధిపతితో మనకు సహవాసం లేదు, జీవాధిపతితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం. ఆయన కృపలో బ్రతకట్లేదు, ఆయన ఆధీనంలో మనం బ్రతకట్లేదు, ఆయనని ప్రభువుగా మనం ఇంకా స్వీకరించలేదు. ఆయనని బయటకు గెంటేసి తలుపులు వేసుకున్నాం, లేదా బయట ఒక తొట్టేసి ఇక్కడ ఉండు నాయన, నేను లోపల హ్యాపీగా సోఫాలో పడుకొని మంచులో హ్యాపీగా నిద్రపోతాను, నువ్వు బయట పొలంలో ఉంటున్నాయన, బయట తొట్టిలో నువ్వు పడుకునైనా నేను బయటకు గెలగొడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో యేసుకి ఏ స్థానాన్ని ఇచ్చావు? ఎక్కడున్నాడు ఆయన? ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి? నువ్వు ఏ స్థానాన్ని ఇచ్చావు ఇప్పటివరకు? యేసు నీ జీవితంలో ఎక్కడున్నాడు? తలుపు బయట ఉన్నాడా? తొట్టిలో పడుకుండా పెట్టావా? లేదా నీ గదిలో అధికారి స్థానాన్ని ఆయనకు అప్పగించావా? అయ్యా, ఈ గదికి నువ్వే యజమానివయ్యా, ఇది నీది అని నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా? ఒకసారి ఆలోచన చేద్దాం. లోపాలుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరలా దేవునితో సమాధానపడి ఆ జీవమును ఆహ్వానిద్దాం.